వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. తెల్లారితే బుక్కెడంత తిని సర్ది కట్టుకుని పొలం పాట పట్టే రైతన్న తిండి నిద్ర మానుకొని సొసైటీ ఆఫీసుల వద్ద యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. నాట్లేసి నెల దాటినా యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. సరిపడా స్టాక్ లేదని అధికారులు చేతులెత్తేయడంతో పంటపై రద్దు పెట్టుకున్నారు. అదను దాటితే పొలం ఆగమైతుందని ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకోవాలని ఆరాటంతో మంగళవారం నరసింహులపేటలో తెల్లవారుజాము నుండి సంఘం కార్యాలయానికి వెళ్లి యూరియా కోసం బిక్కుబిక్కుమంటూ రైతులు ఎదురుచూస్తున్నారు. తుఫాన్ కారణంగా వర్షం కురుస్తుండటంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చలిలో వణుకుతూ క్యూ లైన్లో నిల్చున్నారు. ఒక దశలో రైతులు అధికారులను PACS కార్యాలయం గేటు వద్ద అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఇంత నిర్లక్ష్యమా, కంటి మీద కొనుక్కు లేకుండా పోయిందని కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కర్షకులు నిప్పులు చెరిగారు. మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుండి సుమారు 1000 మంది రైతులు వస్తే కనీసం ఒక యూరియా లోడ్ 330 బస్తాలు వస్తే ఒక రైతుకు ఒక్క బస్తా ఇస్తే ఎలా వ్యవసాయం చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ స్పందించి మండల కేంద్రానికి యూరియా సప్లై చేయాలని మండల రైతులు కోరుతున్నారు. లేదా పోలీసు సిబ్బందులు ఎవరు కాదు అంతమంది గవర్నమెంట్ దాకా మోడీ దాకా ముసలి మంచిగా తీరి యూరియా కోరుతారు మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.